చాలా మంది కోల్డ్ ప్రెస్ ఆయిల్, వుడ్ ప్రెస్ ఆయిల్ గంతెందుకు ఎద్దు ప్రెస్ ఆయిల్ గదే గానుగ నూనె ఎద్దునేసి తిప్పుతారు గదా! గివన్నీ జూసుంటారు గానీ, మన ఇంట్లోనే మనం మంచిగా ఫ్రెష్ కొబ్బరి పాలతోని కొబ్బరి నూనె చేసుకోవచ్చని మీకు ఎరికేనా? గిలా జూపిస్తా రండ్రి. ఎప్పుడైనా మీరు బయటకు పోయినప్పుడు జర అగ్వ రేట్ కనిపించినాయనుకోర్రి కొబ్బరికాయలు మంచియి తెచ్చుకోర్రి. నేను మా బాపు డీమార్ట్‌కి పోతే మంచిగా రూ. 23, రూ. 22 పెద్ద పెద్ద కొబ్బరికాయలు కనిపించినాయని జెప్పేసి ఒక 5 పట్టుకొచ్చినాం అన్నట్టు. ఇక మంచిగా కొబ్బరికాయలు కొట్టి నీళ్ళు తాగేసినాం. ఇక మిగతా కొబ్బరికాయలతో ఇట్లా కొబ్బరి పాలు తీసుకున్నాం. ఏం లేదు చిన్న చిన్న ముక్కలు తీసుకొని మిక్సీలో ఏసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని తిప్పుకోరనుకోర్రి మంచిగా కొబ్బరి పాలు ఎళ్తాయి అన్నట్టు. దాన్ని ఒక కవర్‌లో రంధ్రాలు, తొర్రలు ఏం లేకుండా చూసుకొని నిండా నింపేసుకొని ఒక మూల కిందన కట్టేసుకోర్రి. ఒక పూటంతా వదిలేసిర్రనుకోర్రి పైనంతా మంచిగా కొక్కో బటర్ అంటారో ఏమంటారో దాన్ని నాకు ఎరకలేదు గానీ, పైనంతా ఇట్లా గట్టిగా ఫార్మ్ అయితది. కిందంతా నీళ్ళైతది అన్నట్టు. ఆ నీళ్ళు తీసేసి పైన చిక్కగా ఏదైతే ఉంటదో ఒక మందమున్న గిన్నెలో ఏసి పెట్టుకుంటే మంచిగా గిట్ల నెయ్యిని ఎట్లా గరం చేసుకుంటామో అట్లా గరం చేసుకోవాలన్నట్టు. ఒక అర్ధగంట, గంటకి ఏమైతది మంచిగా కిందంతా మాడిపోయి పైనదంతా కొబ్బరి నూనె ఎళ్తది. జస్ట్ 5 కొబ్బరికాయలకు దగ్గర దగ్గర 400 గ్రాముల కొబ్బరి నూనె వచ్చింది. చాలా ఫ్రెష్ ఉంటది. నెత్తికి రాసుకుంటే మెత్తగా